ఇవాళ మేము ఆనాడు ఆంధ్ర నాయకులు మాట్లాడుతున్నాం అన్నాం. మేము తెలంగాణ వస్తే కుక్కలు చింపిన ఇస్తారాకైతే చెప్పి మాట్లాడిన వాళ్ళు ఆంధ్ర వాళ్ళు. కానీ మేము కష్టపడి తెచ్చుకున్నాం, మేము ఇష్టంగా తెచ్చుకున్నాం. తెలంగాణలో మేము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మీ లెక్క పదల కోసం పెద్ద మూషణం కాదు, సమైక్య రాష్ట్ర నాయకుల కాళ్ళకాడ మోకరిల్లం కాదు. మేము తెలంగాణ నికాల్సిన బిడ్డగా కొట్లాడి తెచ్చుకున్నాం కాబట్టి మాకు ఆ దుఃఖం ఉంటుంది, మాకు ఆవేదన ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. కాబట్టి నువ్వు గచ్చే గా పని చేయి. నీకు దమ్ముంటే పేదవాళ్ళు ఎవరైతే కట్టుకున్న ఇల్లునే 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా మా బాలాజీ నగర్లో, మా అరుంధతి నగర్లో, మా చెరువుల పక్క మంది కట్టుకున్న కాలనీలో వాళ్ళకు మంచిగా పట్టాలి. వాళ్ళకి ఆల్రెడీ ఎల్ఆర్ఎస్ ఉంది, వాళ్ళకి ఇవ్వు. బీఆర్ఎస్ ఉంది, వాళ్ళకి ఇవ్వు. గా పని చేయి. డబుల్ బెడ్రూమ్లు నువ్వు కట్టేలా ఇప్పుడు ఒక్కొక్కరు కూడా 16-18 నెలలు కలిసిపోయింది. డబుల్ బెడ్రూమ్ల కాడ ఇవాళ ఇక్కడ మురారిపల్లెకు పోయినా ఇంకెక్కడ పోయినా తాగే నీళ్ళు లేవాడ. ఇప్పటికీ తాగే నీళ్ళు లేవు. 3 ఏళ్ల క్రితం కట్టిన ఆ ఇళ్లకు ఇప్పటికీ అలొకేషన్స్ లేవు. ఈ హైదరాబాద్ నడిపొట్టులో ఉన్నటువంటి సికింద్రాబాద్లో కూడా ఇప్పటి కొట్లాళ్ళు అవుతున్నాయి అలొకేషన్ లేక. నీకు దమ్ముంటే ఆ కట్టిన ఇళ్లను పేదలకు పంచిపెట్టు. ఆ కాలనీలకు కరెంటు కనెక్షన్, ఆ కాలనీలకు నీళ్ళ కనెక్షన్, ఆ కాలనీలకు రోడ్ల కనెక్షన్. గా పని చేయి. గీ పని చేస్తావా? నువ్వు మాట్లాడుతున్నావు నా గురించి చిల్లరగాళ్ళకు కొట్లాడితే దీనితో కొట్లాడే కానీ రండతో ఏం కొట్లాడతావు? దీంతో కొట్లాడు. నేనన్నా ఒకసారి ఇదే ముఖ్యమంత్రి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. నేను అన్న అని చెప్పి భాగ్యలక్ష్మి ఆయనకు వెళ్ళింది అన్నాడు. ముఖ్యమంత్రి కాలేదు, ఎదుకుందా నీళ్ళతోటి చల్లనీళ్ళతోటి తడిబట్టల మీద రాని ఏడిచింది. నేను నువ్వు దీనుడు అనుకున్నా కానీ ఇట్లా అనుకోలేదు చెప్పలేదు. నువ్వు దీనుడు అనుకున్నా కానీ ఇట్లా ఎట్టవని అనుకోలేదు. ఏడిచేవాడిని ఏమంటారో మీకు తెలియదు. నేను మళ్ళీ కామెంట్ చేసినప్పుడు నేను అందుకనే దయచేసి ముఖ్యమంత్రి గారు, మంత్రులారా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలారా, ఎంపీలారా, కార్యకర్తలారా, మీకు మీ మీద ప్రేమతో కంటే కూడా అంతకు ముందున్న ప్రభుత్వాన్ని బొంద పెట్టాలని చెప్పి నీకు ఓటేసి గెలిపించింది. వాళ్ళ రుణం తీసుకునే ప్రయత్నం చేయండి తప్ప ఈ తల్లి ఇల్లు ముట్టడిస్తా, లేదా నువ్వు పైసలు ఇచ్చి పేపర్లలో రాయిస్తా, పైసలు ఇచ్చి సోషల్ మీడియాలో రాయించుకుంటా, పైసలు ఇచ్చి టీవీలలో వేయిస్తా, నువ్వు వెకిలి నవ్వులు నవ్వి నువ్వు ఆనందపడితే నీకు నువ్వే ఆనందపడుతుంది తప్ప అనుకోడు కాదు. అహంకారం ఉన్నోని చరిత్ర బొందబెడుతుంది, గుర్తుపెట్టుకో. ఆల్రెడీ నీకు అధికారం ఉందని చెప్పి నీకు ఇలా మాట్లాడకపోవచ్చు, నీకు వ్యతిరేకంగా ఇవాళ పోలీసులు నీకు అండగా ఉండవచ్చు, కానీ రేపు నీది కాదు. ఎంతోమంది చూసినాం, చరిత్ర ఎంతమంది చూసింది, ఎంతోమంది కాలగడపల్లో కలిపింది. నీవు కూడా, నీ పార్టీ కూడా కాలగడపల్లో కలిసిపోతుంది. ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ అనుకుంటాను ఈయన వచ్చిన తర్వాత 10 ఏళ్ళు మా పార్టీ కథమైపోయిందని చెప్పి వాళ్ళు అనుకుంటాను. వాళ్ళ సంగతితో చూసుకోవాలి, మా గురించి మాట్లాడే ప్రయత్నం చేయకు. కేంద్రాన్ని విమర్శించు, ఇంకో పని చేసి ఇట్లాంటి పిచ్చి పని చేయదని చెప్పి కోరుకుంటూ ఇప్పటికైనా హైటర్ రంగనాథ్ గారిని నేను సూచన చేస్తున్నా. మీరు ఒక మాట ఇచ్చారు, కట్టిన ఇళ్ళ జోలికి పోమని చెప్పి. ఇట్లాంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇస్తాడా, నీవిస్తాడా? కానీ నీకే వస్తుంది. ఎందుకంటే ఈ ఇల్లు కొట్టే బాధ్యత రంగనాథ్ గారికే ఉందని చెప్పి భావిస్తాను. కాబట్టి ఈ ఇచ్చేది రెవెన్యూ అయినా కూలగొట్టడం నువ్వే అనుకుంటాను. కాబట్టి దాని మీద క్లారిటీ ఇవ్వు, క్లారిటీ వచ్చేసే తప్ప అయ్యో ఈటల గారు మమ్మల్ని అపార్థం చేసుకుంటారని చెప్పి నాకు ఏదో నన్ను కార్నర్ చేసే ప్రయత్నం చేస్తే నేను కార్నర్ కాదు బాబు. మీరెంత నన్ను తిడితే, మీరెంత నన్ను విమర్శిస్తే ప్రజలు నన్ను అంత మెచ్చుకుంటారు తప్ప నాకు ఒరిగేది ఏం లేదు. వాటిని మోడీ గారు అనేది చూసినా ఎంత తిట్టినా అవి నేను డైజెస్ట్ చేసుకొని నా శరీరానికి ఒక ప్రోటీన్ ఇచ్చే శక్తి అంటే చూసినా మీరు తిరిగితే కూడా నాకు ఆశీర్వాదాలుగా భావిస్తా, దాన్ని శక్తిగా భావించుకుంటా. ఆ శక్తితో మళ్ళీ నీ మీద కొట్లాడే ప్రయత్నం చేస్తా, ప్రజలు కలుపుకోవాలని చెప్పి మనం చేస్తూ ఇలా ఇంత గొప్పగా మీరందరూ కూడా తెలవగాలి. మేము ఎవరితో మాట్లాడలే వాస్తవంగా గిట్లా అవుతుందని చెప్పి అడగానే ఇవాళ ప్రజల్ని రక్షించే క్రమంలో, పార్టీ ఆత్మగౌరవాన్ని రక్షించే క్రమంలో, మీ నాయకుడిని రక్షించుకునే క్రమంలో మీరు చూపిన తెగువ, మీరు ఇచ్చిన కమిట్మెంట్, మీరు వచ్చిన తీరుకు అభినందన తెలియజేస్తూ పేరు అందరికీ అభినందన తెలియజేస్తున్నా. భారత్ మాతాకి జై శ్రీరామ్. జై